సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు ఎదురు దెబ్బలు. ఇప్పటికే షమి 2 టెస్టులకు దూరం కాగా ఇప్పుడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ముంబైకి చేరుకున్నట్లు తెలుస్తుంది. బీసీసీఐ అనుమతితో డిసెంబర్ 19నే కోహ్లీ భారత్ కు వచ్చినట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రిటోరియాలో జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కు దూరమైన విరాట్ కోహ్లీ తిరిగి సౌత్ ఆఫ్రికాకు వెళతాడా లేదా అనేది అనుమానంగా మారింది. కాగా కోహ్లీ సతీమణి అనుష్క శర్మ గర్భవతి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కోహ్లీ ముంబైకి తిరిగి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాతో 2వ వన్డే సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ వేలికి గాయమైన విషయం తెలిసింది. నొప్పి తీవ్రం కావడంతో 3వ వన్డే ఆడలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్ టెస్టు సిరీస్ మొత్తానికి అతడు దూరమైనట్లే తెలుస్తుంది. కాగా సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా ఇంతవరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసింది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని భారత్ భావిస్తుండగా వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ మహమ్మద్ షమి జట్టుకు దూరం కాగా కోహ్లీ సౌత్ ఆఫ్రికా వెళ్లడంపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు గాయంతో రుతురాజ్ కూడా దూరమయ్యాడు. డిసెంబర్ 26 నుంచి సౌత్ ఆఫ్రికాతో టీమిండియా 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఈ సిరీస్ పర్యటనలో భాగంగా భారత్ టీ20 సిరీస్ ను 1-1తో సమం చేయగా వన్డేను మాత్రం 2-1 తేడాతో కైవసం చేసుకుంది.